వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన దేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానేత అని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఎంతో మంది నాయకులు పదవులు పొందుతున్నారని ఆయన వెల్లడించారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని శుభ్రంగా ఉంచాలని సూచించారు. అంబేద్కర్ జయంతిని పల్లెల్లో ఘనంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. రచించిన రాజ్యాంగం పట్ల మరి జయంతి ఉత్సవాల్ని దేశమంతటా వాడవాడల గ్రామ గ్రామాన ఇవాళ పెద్ద ఎత్తున చేసుకునే కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజున ఆయన రచించిన రాజ్యాంగం పట్ల మరి అన్ని వ్యవస్థలు కూడా ఏర్పడటం జరిగింది. మరి నా విద్య కానీ, మరి అలాగే మహిళలకి చదువుకోవాలని కానీ, అలాగే పనికి 8 గంటల పని కల్పించాలి, వాళ్ళకి సమాజానికే కాదు ఈసీలకు కానీ ఓసీలకు కానీ అన్ని వర్గాల వారికి కూడా రచించబట్టి ఈ రోజున ఆయన కీర్తించబడుతున్నాడు. అలాంటి అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని ఇవాళ అందరూ కూడా చేసుకోవటం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ నడిబొడ్డున మరి ఆ విజయవాడలో పెట్టిన దాన్ని ఇవాళ నీరుగార్చే పని చేస్తాం. ఇది దుర్మార్గం, హేయమైన పని అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. నేను ఎంచేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అది అందరికీ కానీ ఒకటి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని వేరు చేయొద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంచేత విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాళ్లవలస పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు దళిత నాయకుడు బోని ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ వాసు నాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలే సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని సిఐ వాసు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, యువత, మహిళలు పాల్గొన్నారు. అందరికీ కూడాను మనం విద్యతో మాత్రమే ఆయన జీవితాలు మార్చగలుగుతాం. కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పిల్లలకి ఏదైతే మనం నేటి భవిష్యత్ తరాలందరికీ కూడా మంచి విద్యను ఇచ్చి ప్రపంచానికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ఈశ్వర్ కుమార్ గారిని మన తాళవలస ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయినా సరే ఇట్లాంటి కార్యక్రమం రాకుండా రాక అప్పుడు రావాల్సిందే. అంటే ముఖ్యంగా ఇట్లాంటి గొప్ప వ్యక్తుల పుట్టినరోజు జరుపుకుంటే పైన ఆయన చూసి పలానా భువనేశ్వర్ కుమార్ చేశాడు, నా పుట్టినరోజు చేశాడని ఆయన చూడదు. ఇట్లాంటివి చేయడం వల్ల, ఇలాంటి మహోన్నత వ్యక్తుల చేయడం వల్ల మన తరాలు మేము అంత ఈజీగా జరగలేదు. చాలా ఇబ్బందులతో జరిగింది. అక్కడ స్కూల్ రానిచ్చేవారు కాదు, స్కూల్లో మూల ఉండేవాళ్ళు. వాటర్ తాగడానికి డైరెక్ట్గా ఉండేవి కాదు. ఎవరో ఒక పిల్లలు ఎవరో వాటర్ ఇస్తే తాగేవారు. ఆ పిల్లలు రాకపోతే ఆ రోజు వాళ్ళకి వాటర్ కూడా బంద్. అట్లాంటి కష్టాలు అనుభవించి మనకి ఇంత సుఖాన్ని ఇచ్చారంటే ఆయన. లేదంటే శాసనసభలో కానీ రిజర్వేషన్స్ కానీ ప్రత్యేక అసెంబ్లీ సీట్స్ కానీ ఆయన వల్ల వచ్చేది. రీసెంట్గా 2022లో మన కోనసీమ జిల్లా ఆయన పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహానేత అని ఆయన కొనియాడారు. ఆయన చూపిన సామాజిక న్యాయం, మానవత్వం దేశానికి దిక్సూచి అని పేర్కొంటూ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. 130 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, ఆయన రచించిన రాజ్యాంగం 135వ జన్మదినంలో మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకు రావడం అత్యంత అరుదైనటువంటి విషయం. చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కాలానుగుణంగా ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయులందరితో కలిసి చర్చించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం.
ఎవరు ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఆయన గురించి చెప్పాలి అంటే. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ కొన్ని వర్గాల యొక్క ప్రయోజనాలకు కూడా గుర్తుండే విధంగా చేయాలి. విశాఖ భీమిలి నియోజకవర్గం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని ఎలిమెంటరీ పాఠశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు దళిత నాయకులు బోని ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత అఖండ జోహార్ జోహార్ భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ నిర్మాత అఖండ మేధావి ఆశా జ్యోతి దళితుల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత మార్కాపురం జిల్లా సింగరాయకొండ గ్రామ పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ ప్రజల సమస్యలు, వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్యం, పంచాయతీ అభివృద్ధి, కార్మికుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమానికి తహసీల్దార్, ప్రత్యేక అధికారి రాజేష్, డిప్యూటీ ఎంపీడీఓ శారద, జనసేన, టీడీపీ నాయకులు, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేదనేది ఫస్ట్ ప్రధాన సమస్య. దాని మీద మన తహసీల్దార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరి ఇప్పుడు మేడం గారు చెప్పారు మనం ప్రజలకు ఖర్చు పెట్టగలమని. రెండోది, మన గ్రామ పంచాయతీలో కరెంటు మీటర్లు ఇస్తున్నాం మేడం గారు, మరి మనం చలానా తీస్తున్నామా? ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉంది కదా. తప్పు చేయకూడదు ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే నా దృష్టిలో వచ్చి ఉన్నాయి మీటర్లు మనం ఇచ్చేప్పుడు కూడా అది ప్రభుత్వందా, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ కొండేపి నియోజకవర్గంలో మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా మన సత్య గారు ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఆహ్వానిస్తులు కూడా మనందరం గమనించి ఉన్నాం. వాళ్ళకి ఎక్కడా కూడా చెడ్డ పేరు లేకుండా ప్రజలకి మనం నిరంతరం అందరం కూడా కలిసికట్టుగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ప్రజలకు సమస్య రాకుండా చూడటమే మన అజెండాగా పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా సభావేదికగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కూడా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు నిడమర్రు, గణపవరం, భీమడోలు, ఉంగుటూరు మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉంగుటూరు గ్రామంలో మహా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ జోహార్, బిఆర్ అంబేద్కర్ జై భీమ్, జై భీమ్. శాసనసభ్యులు గారు పచ్చమట్ల గురు వెనకుండమ్మా కొంచెం. జై భీమ్, జై భీమ్. కళ్యాణ్ బాబు గారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద చామనపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు బాయి అప్పారావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని పిలుపునిచ్చారు. కేక్ కటింగ్ చేసి నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
దళితులు సుమారుగా 40 కుటుంబాలు ఉన్నప్పటికీ మరి మా గ్రామ పెద్దల నుంచి ఎప్పుడు కూడా ఏమీ ఆశించకున్నా మరి వారి కోరిక ఒకే ఒకటి, మరి మా మల్కజ్గిరి నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఈఆర్పి సొసైటీ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన దళిత రత్న గ్రహీతలను అలాగే సేవరత్న పురస్కార గ్రహీతలను శాలువాలతో సత్కరించారు. చాలా మంది మన ఫోకస్ అంటే తప్పడం చేసుకోవద్దు. ఇంతకుముందు భారతీయ చెప్పినప్పుడు ఎక్కడో కొన్ని ఇబ్బందులైన దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దానికంటే ఎక్కువ మన సంఘాలలో ఇప్పుడు ఇటువంటి బిల్డింగ్స్లలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం చేయగలిగితే అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టి చాలా మట్టుకున్నాయి. ఉదాహరణకు ఒక చిన్న ఎంత మనం వెనుకబడి ఉన్నాం, ప్రభుత్వ పరంగా ఉన్న ఏమంటారు పథకాలను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఇలా మన సమాజం ఉంది. ఉదాహరణకు 1600 మంది 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఎస్సీ ఎస్టీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఉపకార వేతనాలు గవర్నమెంట్ తరఫు నుంచి అందుతాయి. కానీ కేవలం 60 మంది మాత్రమే దానికి అప్లై చేసుకున్నారు. అంటే 1600 మంది 60 మంది అంటే ఇటువంటి పరిస్థితి ఉంది. నేను మీ ఎన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళు రావచ్చు. నెక్స్ట్ టైం ఎవరైతే రారో వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం, ప్రతి ఒక్క మీటింగ్ మిస్ కాకుండా మనం చేసుకుని ఎవరైతే వివక్షకు గురైతున్న వాళ్ళకి ఇవాళ 300 పైచీలుగా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించిన మన మల్కాజ్గిరి ప్రజలకు అంటే మనం గట్టిగా కూర్చో. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల చెరుకూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బచ్చల కూర శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి సహా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని నాయకులు తెలిపారు. జోహార్ జోహార్. పైన ఫోటో పడాలి పడుతుంది. ఈనాడే కావాలన్నా మీ వద్దా మరి ఏం చేద్దాం. మేడం తోటి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం కేంద్రంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ పథంలో భాగంగా సోలార్ గృహాన్ని ప్రారంభించడంతో పాటు నూతన పోలీస్ స్టేషన్ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. గంజాయి రౌడీయిజం నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు నేతలు తెలిపారు. మంది హోమ్ మినిస్టర్ గా చాలా మంది చేశారు. మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్ గా చేశారు తెలంగాణలో కలిసినప్పుడు. తర్వాత కూడా ఇక్కడ మా 2 విషయాలు చెప్తాను. రోజు మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడుతుంది. ఇక్కడ ఇప్పుడే సోలార్ ఎస్సీ కాలనీకి వెళ్ళి
మెచ్చుకుంటే అతను రాసిన రాజ్యాంగం చాలా మంది ఉన్నారు కమిటీలో. అతను పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆదరించడం గురువుగా ఈరోజు ఈ 12 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ వరకు నేను రాగలిగానంటే ఆ రోజు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం. అధికారంలో లేనప్పుడు దానికి 10 ప్రోత్సహించి ముందుకు నడిపించి ఈ రోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టినందుకు ప్రత్యేకంగా ఏనుపాత్రి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖానాపూర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితోష్ రాథోడ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, అలాగే అధికారులు, అలాగే అంబేద్కర్ సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇంత స్వేచ్ఛగా మేము ఈ రోడ్డుపై మాట్లాడగలుగుతున్నామంటే ఆనాడు మా దేవుడు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. దాన్ని మేమందరం కూడా ఆయనకు ఎవరైతే వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తారో వాటిని తిప్పికొడతామని చెప్పేసి చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దళిత నాయకులు వడ్డీ చిన్నారావు, మాజీ సర్పంచ్ రేగిడి రాంబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని పిలుపునిచ్చారు. కేక్ కటింగ్ చేసి నిరుపేదలకు చీరలు, లుంగి, పంచలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. 'విజయనగరం జిల్లా మెంటాడ మండలం పాలాభిషేకం చేసి పూలదండలు అలంకరించి ప్రతిదీ మరి పాదాలకు పూలాభిషేకం చేసిన ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ గారు అంటే జన్మించిన రోజు అంటే ఇది ఒక గ్రామానికో, ఇది ఒక వీధికో, ఒక ఊరికో, ఒక జిల్లాకో, ఒక మండలానికో, ఒక రాష్ట్రానికి కాదండి. ఆయన దేశానికి వన్నీ తెచ్చినటువంటి ఒక విశ్వవిఖ్యాత. ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం. ఆయన గురించి మాట్లాడాలంటే మరి అది ఊరి మధ్యలో ఉన్న వరకు జరుపుకోవాలి. ఆయన విగ్రహాలు ఊరి అవతలే కాకుండా ఊరి మధ్యలోకి రావాల్సిన సందర్భాలు ఈ రాజ్యాంగం తెలియపరచాలి. ఈ రాజ్యంలో ప్రజలు ఇంకా తెలుసుకోవాలి. ఆయన ఒక తక్కువ జాతి వంశస్థుడే కాదు, కానీ ఆయన పని చేస్తే మాత్రం భారతదేశ దశ దిశ అని అవన్నిటి కోసం అని తెలుసుకోవాలని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తాళవలస పంచాయతీ పరిధిలోని అగ్నిమాపక కేంద్రంలో ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమిలి సిఐ తిరుమలరావు, మణికంఠ బేకరీ అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది విపత్తుల సమయంలో చేపట్టే చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం నూతన అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. 1947లో ఏదైతే డిజాస్టర్లో అందులో చాలామంది ఈ ఫైర్ ఫైటర్స్ చనిపోవడం, దాన్ని రిమెంబరెన్స్గా ఎవ్రీ ఇయర్ ఆ రోజు నుంచి ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటిది జరుపుకోవడం అనేది వస్తుంది ఆది నుంచి. మరి దానిలో భాగంగా ప్రజల్ని ఈ ఫైర్ డిజాస్టర్స్ నుంచి ఏవైతే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయో వాటి నుంచి అప్రమత్తం చేయాలి, వాళ్ళని అలర్ట్ చేయాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే మనం మన ఆస్తుల్ని, ప్రాణాలని కాపాడుకోవడంలో మనం జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుపడుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళు చాలా విస్తృతంగా ఒక ప్యాంప్లెట్స్ రూపంలో, తర్వాత ఈ సమావేశాలు, అవేర్నెస్ ర్యాలీలు ఈ
మార్కాపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయ్, సునీత కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గిరిజన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ చదువును ఆయుధంగా చేసుకుని ప్రపంచ మేధావిగా ఎదిగారని, భారత రాజ్యాంగాన్ని రచించి మహోన్నత సేవలు అందించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. అంబేద్కర్ గారి గురించి చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే హిందువులకు ఆయనకి అర్పించాలా, ఈ నివాళులన్నీ కూడా ఆయనకు చెందుతాయి. మీరు కూడా చూస్తా ఉన్నారు, మన ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ చేస్తా ఉంది. ఇటీవల కాలంలో ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు ఈ కూటమి ప్రభుత్వమే అండగా నిలబడుతుంది, ఎప్పుడు అండగా ఉండేది అన్న విషయాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక రూపాన్ని ఇచ్చింది, ఒక మార్గాన్ని ఇచ్చింది, ఒక శక్తినిచ్చింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరువూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి లేదా జాతికి చెందిన వ్యక్తి కాదని, ప్రపంచం మెచ్చిన నాయకుడు, ప్రపంచ మేధావి, భారతరత్నగా గుర్తింపు పొందిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలానే కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నా ముందు మాట్లాడిన వక్తలందరూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా నేను గ్రహించింది ఏంటంటే, నేను చూసింది ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక కుల వివక్షతకు గురయ్యాడు. కుల వివక్షతకు గురైన తర్వాత దీన్ని రూపుమాపాలి ఎట్లయినా అనే ఒక దృఢ సంకల్పంతో దాన్ని ఏం చేయాలి అని అంటే ఆయన దగ్గర ఆర్థికంగా వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తరతరాల నుండి ఆయన నినాదం. ఇంకోటి కోమాలికంగా తీసుకున్నది ఏంటంటే, ఆయన ఒక జాతి యొక్క ప్రగతి సాధించాలంటే ఆ జాతిలోని మహిళల ప్రగతిని సాధిస్తే మాత్రమే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఆ రోజుల్లోనే చెప్పి దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి. అలానే ప్రతి పౌరుడికి మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని అంటే, ప్రజాస్వామ్యం ఒక ఓటు హక్కుతో మనం ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించుకున్నట్టు కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలందరూ సమానత్వంగా ఒకే విధంగా చూడబడాలి. ఆ రోజే మనకి ప్రజాస్వామ్యము వచ్చింది అనే దానికి నిరూపించిన వ్యక్తి ఆయన. అలానే ఆయన ఏ కులానికో మతానికో ఒక చెందిన వ్యక్తి కాదు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట. ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహత్యం, మున్సిపల్ చైర్మన్ అనూషతో కలిసి అంబేద్కర్ కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానం వల్ల మన దేశంలో చాలా చేంజెస్ వచ్చింది. మనం ఈరోజు కూడా చూసి ఇండిపెండెన్స్ తర్వాత మనం చాలా చేంజెస్, మన ఇండియాకి ఒక విలువైన అంటే మొత్తం వరల్డ్ ప్రపంచంలో ఒక విలువ ఉంది. దానిలో మెయిన్ రీజన్ అంటే సంవిధానం. ఇంకా కూడా సంవిధానంలో చాలా మనం అమలు చేయాల్సింది ఉంది. దానిలో సోషలిస్టిక్ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఒక కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అది కూడా మనం సొంతగా మనం అమలు చేస్తే, మన లెవెల్లో, మన చిన్న స్థాయి నుంచి పైన స్థాయి ఎవరైనా ప్రతి ఒక్కరు అది అమలు చేస్తే ఇంకా మన దేశం చాలా ముందుకు పోతుంది. ఇది మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఈరోజు ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం కొనసాగిస్తున్నది, చేసేటటువంటి అవకాశం ఉన్నది అంటే ఆయన ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం. ఆ రోజు ముందు చూపుగా భవిష్యత్తులో భారతదేశం ఏ రకంగా ఉండాలో,
భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ఆయన ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ దేశం ఇంత గొప్పగా సమస్యలు ఏమన్నా ఈ దేశం గొప్పదని, ఈ దేశం ముందు తర్వాతనే అన్ని విషయాలని గొప్ప రాజ్యాంగ స్ఫూర్తినిచ్చినటువంటి ఆ మహానుభావుడు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా మరొకసారి నిజామాబాద్ నగరంలోని అశోక్ నగర్, బోధన్ రోడ్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాదిగ సంఘం అధ్యక్షుడు టి హరికృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 34వ డివిజన్ ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ టి భాగ్యలక్ష్మి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్పొరేటర్లు, పోలీసులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా, అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఒక ప్లేటింగ్ ఇస్తున్నాం. మీరు అందరికీ చెప్పినట్టుగా ఒకసారి చేతులు ముందుకు పెట్టేసి, ఇది దేనికోసము అని అంటే ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ, మనం ఏదైతే వెహికల్స్ నడుపుతున్నామో దానికి సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించి ధరిస్తానని, తాగి వాహనం నడపకుండా ఉంటానని నేను మరియు నా ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆచరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉమా, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి సహా పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో విద్య, ఉపాధి, అదేవిధంగా అన్ని రంగాల్లో సమానత్వం ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు మరి నెరవేర్చే దిశలో వారి లక్ష్య సాధనలో అందరం భాగస్వాములు కావాలని మరి ఇక్కడ విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా అంబేద్కర్ గారి మరి వారసులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాము. 135వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ గారికి మరి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించి మరి కలెక్టరేట్లో మరి ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి మేమందరం అక్కడ పోతున్నాం. తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో, వారి లక్ష్య సాధనలో అందరం పార్టీలకు అతీతంగా మరి దేశ నిర్మాణం కోసం, దేశ పురోగతి కోసం, భవిష్యత్తు తరాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా మంత్రి సీతక్కపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం డైవర్షన్ రాజకీయమని ఆరోపించారు. అంగన్వాడీల ఫోన్ల కొనుగోలు, ధరల విషయంలో అవినీతి జరిగిందని విచారణ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీముల పేరుతో స్కాములు చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ సత్యవతి రాథోడ్ ఘాటుగా స్పందించారు. ఇవాళ సీతక్క కేసీఆర్ గారికి నోటీసులు పంపించి నాకు సమాధానం చెప్పాలి, క్షమాపణలు చెప్పాలని పిచ్చి కూతలు కూస్తుంది, తప్పుడు మాటలు మాట్లాడుతుంది. కేసీఆర్ గారి స్థాయికి సీతక్క స్థాయికి ఒక నక్కకు నాగలో తేడా ఉంది. కేసీఆర్ గారి వయస్సు అంతా లేదు ఆమె అనుభవం. ఏదో రీల్స్ చేసుకొని మూటలు మోస్తూ దొంగ నాటకాలు ఆడి ఇవాళ రాజకీయాల్లో చలామణి అవుతుంది. ఆరోపణలు చేసి కాళేశ్వరం అంతా అవినీతి, మేము ఎవరినైనా చెప్పు తీసుకొని కొట్టామా? మీరు కేసీఆర్ ఈ ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ మీద ఆరోపణలు చేశారు. మేము ఎవరిని చెప్పు తీసుకొని కొడతామని లేదే. చెప్పు తీసుకొని కొడతా అనే మీకు మా దగ్గర చెప్పులు ఉండవా? మేము కొట్టమా? మాకు ఆ చేత కాదా? నీకే ఉన్నాయా? నువ్వు మంత్రివా? ఒక మంత్రి ఆ స్థాయిలో మాట్లాడటానికి వెనక ముందు ఆడుకోవాలి. ఇంత దాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడు.
సకల జనులకు మేలు జరిగే విధంగా తెలంగాణ 50 మంది పేదల సంక్షేమాన్ని చూసిన ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక మేనమామగా అందరి ఆదరాభిమానులు చురగున్న కేసీఆర్ ని మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. నువ్వే క్షమాపణలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఫోటోలు పెట్టి ఇక్కడ ప్రచారం చేస్తున్నందుకు, 4G ఇచ్చి 5G అని ప్రచారం చేసినందుకు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం కొన్ని గ్రామాల నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. లింగపాలెం మండలం గణపవరంగూడెం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ర్యాలీని ప్రముఖ న్యాయవాది ఇప్పే రాజ్ కుమార్ ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బాపట్లలోని ఎంపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంటు సభ్యులు తేన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పఠాన్ రాజేష్, బోగిరి రామారావు, సాధు నాగేశ్వరరావు, బడుగు పృథ్వీరాజ్, నర్ర ఏడుకొండలు, బోగిరి పృథ్వీరాజ్ పాల్గొని సవాళ్లు అర్పించారు. ఆయన కోట్లాది మంది బహుజనుల తలరాతలు మార్చినటువంటి మహారచయిత, భారత తొలి కేవలం ఆ మహనీయుని యొక్క కృషి, అట్టి మహనీయుడు మరి విశ్వం ఉన్నంత వరకు కూడా వర్ధిల్లే విశ్వ తేజం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకు బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటు ప్యానెల్ స్పీకర్ తెనేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రత్న, భారత తొలి న్యాయశాఖ మంత్రి, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ అయినటువంటి పెద్దలు తెనేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున ప్రదాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ప్రతాప్ నగర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పించి గజమాలలతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో వక్తలు అంబేద్కర్ ఆశయాలు ఆచరణలో పెట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కోరుకొండ బాబ్జీ, డాక్టర్ భానుమతి, దుప్పి శ్రీనివాస్, వరసాల భాస్కరరావు బ్రదర్స్ పాల్గొన్నారు. చక్కటి వాతావరణం, చక్కగా వైట్ డ్రెస్, బ్లూ స్కార్ఫ్, జన్మదినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో చేసుకోవడము, నేను అందులో పార్టిసిపేట్ చేయడము నాకు చాలా చదువుకున్నారు. ఇక్కడ భారతి అక్క అని ఒక ఆవిడ ఉండేది, మా అన్నయ్యకి బాగా క్లోజు. వెంకట ఏదైతే ఉందో అది బాబాసాహెబ్ అశోకుడు స్థాపించిన స్తూపంలోని తీసుకుని మన ఉన్నట్టు ఆ సింహాలు అన్ని
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.